మాకై చెల్లించావో యేసు మాకై చెల్లించావో ముక్తినిచ్చే యేసునామం శాంతినిచ్చే యేసునామం ముక్తినిచ్చే యేసునామం శాంతినిచ్చే యేసునామం త్వరలో మనలను పరమున చేర్చ త్వరలో మనలను పరమున చేర్చ భువికి దిగివాచోను యేసు భువికి దిగివాచో భువికి దిగివాచోను యేసు భువికి దిగివాచో ముక్తినిచ్చే యేసునామం శాంతినిచ్చే యేసునామం ముక్తినిచ్చే యేసునామం శాంతినిచ్చే యేసునామం. రండి బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం చదువుకుందాము. దాన్ని ధ్యానించుకొని మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనాన్ని 10వ వచనము కలిసి ఉన్నాయి, కలిసి చదువుకుందాం. 9, 10, 11 కలిసి ఉన్నాయి, కలిసి చదువుకుందాం. వారు రాజు మాట విని బయలుదేరిపోతుండగా ఇదిగో తూర్పు దేశం వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచిన. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చాలు, చదవబడిన లేఖన భాగాన్ని ప్రభాషించి దీవించునుగాక. ఇక్కడ మనము ఒక విషయాన్ని గురించి ఈ రోజున మనము ధ్యానించబోతుంటున్నాం. ఏమిటి ఆ విషయము అని మనం గమనిస్తే వారు ఆ నక్షత్రమును చూసి అనే మాట కనబడుతుంది. మేము వస్తుంటే ఈ లైన్ అంతా కూడా నక్షత్రాలే, ఒకటి కాదు, రెండు కాదు, అసలు స్టార్టింగ్లోనే చాలా పెద్ద నక్షత్రం ఉంది. మరి పోనీలే ఈ నక్షత్రం దాటుకొని వచ్చామంటే ఇంకొక నక్షత్రం ఉంది, ఆ నక్షత్రం దాటుకొని వస్తే ఇంకొక నక్షత్రం ఉంది. ఈ లైన్ అంతా కూడా నక్షత్రాలే. అబ్బా ఎంత ధన్యులు రా వీళ్ళు, నక్షత్రాలన్నీ ఇక్కడే ఉంటే మరి ఇక్కడి నుంచి ఈ వెలుగంతా కూడా వెళ్ళిపోవాలి, గుంటూరు అంతా వెళ్ళిపోవాలా, గౌతమ్ నగర్ అంతా వెళ్ళిపోవాలా, ముచ్చేళ్ళ దగ్గర అంతా వెళ్ళిపోవాలా. నక్షత్రాలు ఇక్కడే ఉన్నాయి కదా. అందుకని ప్రియులారా, ఆ నక్షత్రాన్ని గురించి కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పడవ తండ్రి, నమ్మకమైన మా దేవా నీకు వందము స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో కోడి కొరక రాగల బిడ్డలను బట్టి వందము స్తోత్రాలు. ఎవరైతే మా ప్రభు వస్తుంటున్నారో వారు నడిపించమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన వారి కాళ్ళకి వెళ్ళకుండా వారి వారి భాగాలు పొందట్లో సహాయం చేయమని వేడుకుంటున్నాం. విధాల హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ప్రభా, మీరు చేసిన మేళ్ళు ఉపకారాలన్నిటి బట్టి మీకు వందము స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ గొప్ప కార్యాలను బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుస్తుంటున్నాం. మీ నామాన్ని మహింపరచుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మీ దాసుని అభిషేకించండి, మీ దగల మాటలు దయచేయమని వేడుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. రెండు సమయంలో ఓ విషయాన్ని మనం ధ్యానిద్దాం. ఏమిటి అదంటే, వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటి మీదుగా వచ్చి నిలుసు వరకు వారికి ముందుగా నడిచెను అనే మాట కనబడుతుంటున్నది. ఇక్కడ విషయం ఏమిటంటే,
మరి జ్ఞానులనే వారు బయలుదేరారు. వారి ప్రయాణం సాగుతుంది. వారి ప్రయాణాన్ని నడిపించింది ఎవరంటే నక్షత్రం నడిపించింది. దేవుని యొక్క వాక్యంలో చూస్తే నక్షత్రము అంటే మొట్టమొదటిగా అది దేవునికే, ప్రభువారికే నక్షత్రము గుర్తుగా ఉంటుంది. రెండవదిగా నక్షత్రం అంటే దేవుని యొక్క సేవకునికి గుర్తుగా ఉంటుంది. మూడవదిగా నక్షత్రము అంటే ప్రతి విశ్వాసికి కూడా గుర్తుగా ఉంటుంది. నాలుగవదిగా నక్షత్రం అంటే సాతాను కూడా గుర్తుగా ఉంటుంది. కాబట్టి నక్షత్రాలు ఉన్నాయి. అంటే సాతానులో నక్షత్రాలు ఉన్నాయి, దేవుళ్ళ నక్షత్రాలు ఉన్నాయి, సేవకుల నక్షత్రాలు ఉన్నాయి, విశ్వాసుల నక్షత్రాలు ఉన్నాయి. మరి ఏ నక్షత్రం ఏం చేస్తుందో తెలుసుకోవాలి. అప్పుడు మనకు అర్థమైపోతుంది నక్షత్రాన్ని గురించి ఎందుకు రాశారు, ఈ నక్షత్రాలు అసలు ఎందుకు పెట్టారు వాళ్ళు, కనీసం పెట్టినప్పుడు ఏమైనా వాక్యం అని అక్కడ రాశారా. అందుకనే ఆ విషయాన్ని గురించి ఇప్పుడు మనము ధ్యానించబోతున్నాం. ఇప్పుడు ఈ నక్షత్రము దేవుని చేత సృష్టించబడినది. అయితే ఆ నక్షత్రము మనం చేసినటువంటి నక్షత్రం. అందుకనే మనం చేసిన నక్షత్రం అక్కడ కట్టాము. ఇప్పుడు దాకా కడతాము, క్రిస్మస్ అయిపోయిన దాకా కొంతమంది కడతారు, మళ్ళీ కొంతమంది ఎప్పుడు దాకా కడతారు, జనవరి 1 దాకా కడతారు. ఆ తర్వాత ఏం చేస్తారా, నక్షత్రాన్ని తీసి అవతల పడేస్తారు. అవునా కదా? అలాగనే మనం ఏ నక్షత్రం చేసినా ఏది చేసినా అది తాత్కాలికమే. అయితే దేవుడు కానీ ఒక నక్షత్రంలాగా నిన్ను నన్ను సృష్టించుంటే అది తాత్కాలికము కాదు. భూలోకములో ఉన్నంత కాలము వారు ప్రభు కొరకై జీవిస్తారు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత వారు పరలోకములో నిత్యం ఉంటారు. కాబట్టి నక్షత్రం అంటే అంత గొప్ప విషయం ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఈ నక్షత్రము మొదటి పాయింట్ చెప్తున్నాను, అది దేవుని ద్వారా సృష్టించబడినటువంటి నక్షత్రము. ఒకటి. సరే, ఈ నక్షత్రం ఉన్న స్థలం ఏంటి, అది మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ నక్షత్రము ఎక్కడుంది అంటే ఎక్కడుంది చెప్పండి, ఆకాశములో ఉన్నది. ఈ నక్షత్రం ఎక్కడ ఉన్నది, ఆకాశములో ఉన్నది. మరి ఆ నక్షత్రం ఎక్కడ ఉన్నది, ఆ ఇంటికి ఈ ఇంటికి కట్టేసి ఉన్నారు కొన్ని నక్షత్రాలు. ఇక్కడ కూడా ఉంది, స్టడ్లో చాలా కనపడుతున్నాయిగా. కాబట్టి మన ఇంటికి కట్టుకుంటే ఒక నక్షత్రం, వీధిలో కట్టుకుంటే ఒక నక్షత్రం, ఆ తర్వాత ఆయా నక్షత్రాలు ఆయా స్థలాల్లో కట్టేస్తారు. ఎందుకు వాళ్ళు ఈ నక్షత్రాలు కడుతున్నారు అనే విషయాన్ని మనం కానీ చూస్తే ఆ నక్షత్రం యొక్క గొప్ప రహస్యం ఏంటంటే, మరి ఇక్కడ యేసు ప్రభువారు ఉన్నారు, ఇక్కడ యేసు ప్రభువారు మరి జన్మించారు, ఇక్కడ మాకు క్రిస్టమస్ అనే పండుగ ఉన్నది, అందుకనే ఆ నక్షత్రాన్ని మేము ఇక్కడ పెడుతున్నామయ్యా. చూసారా, వాళ్ళకి వినాయక చవితి వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, ఏ వీధిలో చూసినా కూడా ఒక వినాయకుడు బొమ్మని వాళ్ళు పెట్టేసేస్తారు. అలాగే క్రిస్మస్ వస్తే వీళ్ళు ఏం చేస్తారు, ఒక నక్షత్రాన్ని వీళ్ళు పెట్టేస్తారు. అది ముస్లిమ్స్ చాలా మంచివాళ్ళు, వాడు ఏది బెటరు, అది బెటరు ఇది బెటరు వాళ్ళు. చూసారా, అందుకనే ప్రియులారా, ఈ నక్షత్రము ఇలాగా టెంపరీగా, లేకపోతే ఏదో ఇంటికి పెట్టే నక్షత్రము, లేకపోతే ఒక లైన్లో పెట్టే నక్షత్రం కాదు. ఈ నక్షత్రం ఆకాశంలో ఉండే నక్షత్రము. ఆకాశంలో ఉండే నక్షత్రము అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ కూర్చున్నా మనం అందరము కూడా ప్రభువు నమ్ముకున్న నక్షత్రాలు అనుకుందాం. ఇప్పుడు ప్రభువు నమ్ముకున్నటువంటి నక్షత్రాలు అయినటువంటి మనం ఇప్పుడు ప్రభువు నమ్ముకున్నాము, నక్షత్రాలకు ఉన్నటువంటి మనము, ఈ నక్షత్రం ఎక్కడ ఉంటుందో చెప్పండి, ఆకాశములో ఉండాలి. ఆకాశములో ఉండాలి అంటే దాని అర్థం ఏంటంటే, నక్షత్రము దేవుడు సృష్టించినటువంటి ప్రతి మానవుడు, దేవుడు సృష్టించినటువంటి ప్రతి ఒక్క స్త్రీ పురుషుడు, వారు ఆకాశంలో ఉండాలంటే వారి యొక్క ఆలోచన, వారి యొక్క తలంపు, వారి యొక్క ఉద్దేశాలు, వారి యొక్క సమస్తమైనటువంటివన్నీ కూడా పర సంబంధమై ఉండాలి. ఆ పర సంబంధమైనటువంటి వాటిని గురించి వారు ఏం చేయాలంటే ఆలోచించాలా. ఈ నక్షత్రాలు భూ సంబంధమైన నక్షత్రాలు కాదు.
ఈ నక్షత్రాలు భూ సంబంధమైన నక్షత్రాలు కాదు. ఈ నక్షత్రాలు ఎక్కడి అంటే పర సంబంధమైన నక్షత్రాలు. గౌతమ్ నగర్లో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో, ఎన్నింటి దగ్గర ఎన్ని నక్షత్రాలు కనబడుతున్నాయో, మనం అందరం కూడా పర సంబంధం అనే జ్ఞాపకం చేసుకోవాలి. మనం అందరం కూడా పరలోక సంబంధమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకోనండి. గౌతమ నగర్లో ఉన్న ప్రియమైన సోదరి సోదరులారా, ఎంత పర సంబంధమైన వారమే అంటే మనము ఆకాశంలో కనబడిన రీతిగా మన మాటలు కానీ, మన చూపులు కానీ, మన ఆలోచనలు కానీ, లేక మనం చేసే ప్రతి కార్యము కూడా వీరు ఏమి మాట్లాడుతున్నా కూడా భూ సంబంధమైన మనుషులుగా కనబడటం లేదండి. డబ్బు కొరకు వీళ్ళు మాట్లాడటం లేదు, ఆస్తుల గురించి వీళ్ళు చెప్పటం లేదు, రోగాల గురించి వీళ్ళు చెప్పటం లేదు, స్వస్థతల గురించి వీళ్ళు చెప్పటం లేదు, దయ్యాల గురించి వీళ్ళు చెప్పటం లేదు. ఏమిటి దీనికి కారణము అంటే మన ఆలోచన అంతా కూడా పర సంబంధమైనటువంటి ఆలోచన. అందుకనే నక్షత్రాన్ని ఆకాశంలో కనబడుతుంది. ఇక్కడ ఇంటింటికి ఉంది. పెట్టుకోకముందు ప్రతి ఒక్కరు ఆలోచించాలంటే ఈ నక్షత్రం పెట్టకమనుపో నేనేనా ఆ నక్షత్రాన్ని, ఆ నక్షత్రాన్ని నేనేనా? అక్కడ ఏం చేస్తున్నారంటే జ్ఞానులనే వాళ్ళు చూస్తుంటున్నారు. జ్ఞానులు దాన్ని చూస్తున్నప్పుడు ఆ నక్షత్రంలో మూడో విషయం ఏంటంటే అందులో ప్రకాశము వెలుగు కనబడుతున్నది. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు నమ్ముకోవటం కాదు, క్రైస్తవులను చెప్పుకోవటం కాదు, క్రైస్తవ చర్చలను చెప్పుకోవటం కాదు, నిన్ను అనేకులు చూస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకో. నిన్ను అనేకులు చూస్తారనే విషయం గుర్తుపెట్టుకో. నీవు వెళ్ళేటప్పుడు, నీవు వచ్చేటప్పుడు, నీవు కూర్చున్నప్పుడు, నీవు లేచినప్పుడు, నీవు పడుకున్నప్పుడు, నీవు కార్యాలు చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ నక్షత్రాన్ని చూసిన రీతిగా నిన్ను నన్ను చూస్తారు. మనం వచ్చినప్పుడు ఆ నక్షత్రం చూడటం లేదా? అందుకని వరుసగా నక్షత్రాలు మొత్తం చూసుకుంటూ వచ్చా నేను. పెద్ద పెద్ద నక్షత్రాలు, చిన్న చిన్న నక్షత్రాలు, ఇంటింటికి నక్షత్రాలే. మంచిదే, చాలా సంతోషం నక్షత్రాలు. కానీ ఆ నక్షత్రం వలె దేవుని ద్వారా సృష్టించబడినటువంటి నీవు నేను మన ఆలోచనలు పరసంబంధమైనగా ఉన్నదా? ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రము భూమి మీద ఉన్న నక్షత్రము కాదది. ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రం అది. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, మనం అందరము కూడా ప్రభువా ఇక్కడ కూర్చున్న మేమందరం కూడా ఆకాశ నక్షత్రాల్లాగా ఉంటాం. మా ఆలోచనలైనా, మా పద్ధతులైనా, మావేమైనా కూడా పర సంబంధంగానే ఉంటాయి ప్రభువా, ఈ భూ సంబంధంగా ఉండవు అనేటటువంటి విషయాన్ని మొట్టమొదటిగా మనం చూసుకోవాలి. రెండవదిగా ఆ నక్షత్రాన్ని మనం చూసినట్లయితే దేవుడు సృష్టించడమే కాదు, ఆకాశంలో ఉండడం కాదు, వారు చూసినప్పుడు ఆకాశంలో ఆ నక్షత్రం ఏం కనబడుతుంది చెప్పండి? వెలుగు కనబడుతున్నది. ఏం కనబడుతుంది చెప్పండి? వెలుగు కనబడాలా. క్రైస్తవులు అంటే క్రైస్తవులు అంటే ఏంటి? క్రైస్తవులు అంటే క్రైస్తవులే కదా. క్రైస్తవులు అంటే అర్థం ఏంటి తెలుసునా? క్రైస్తవులు అంటే క్రీస్తు ధరించినటువంటి వారు, క్రీస్తును కలిగినటువంటి వారు క్రైస్తవులు. ఒకసారి నువ్వు క్రైస్తుడైపోతే నువ్వు రెడ్డివి కాదు. ఒకసారి నువ్వు క్రైస్తుడైపోతే నీవు చౌదరివి కాదు. ఒకసారి నువ్వు కానీ క్రైస్తుడైపోతే మాలవి కాదు. ఒకసారి క్రైస్తుడైపోతే నువ్వు మాదిగ గాడు కావు, నువ్వు ఏ కులస్తులు కావు, నీవు క్రీస్తు వాడవు. అందుకనే నక్షత్రం ఉన్న గొప్పతనం అది. ఆ నక్షత్రం ఏమో అందులో ఏం కనబడుతుందంటే ఒక ప్రకాశము కనబడుతుంది. ఏమిటి ఆ ప్రకాశము? ఏమిటి ఆయనలో ఉన్న ప్రకాశము? ప్రభువు యేసు క్రీస్తు వారు పుట్టినప్పుడు నక్షత్రం చూస్తారు. ఎందుకు ఆ నక్షత్రం? అందులో ఉన్న ప్రకాశం ఏంటంటే మొట్టమొదటిగా ప్రకాశము ఆయన పరిశుద్ధుడు, మన ప్రభు పరిశుద్ధుడు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి క్రైస్తవుడు మొట్టమొదటిగా కోరుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ క్రిస్మస్ దినాల్లో దేవా నేను పరిశుద్ధుడుగా ఉండాలని కోరుకుంటున్నాను, నేను పరిశుద్ధురాలుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పుడైతే ఆ పరిశుద్ధత నాలోకి వస్తున్నదో, ఎప్పుడైతే ఆ పరిశుద్ధత నాలోకి వస్తున్నదో అప్పుడు నేను లోకానికి ఆ పరిశుద్ధత అందిస్తాను ప్రభువా. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఆ పరిశుద్ధత ఇప్పుడు మనము
అనేక విధాలుగా జరుగుతూ వస్తాయి. ఒకటి, మన తలంపుల ద్వారా వచ్చే అపవిత్రత, మన చూపుల ద్వారా వచ్చే అపవిత్రత, మన వినికిడి ద్వారా వచ్చే అపవిత్రత, మన నోటి ద్వారా వచ్చే అపవిత్రత, ఇవన్నీ కూడా మనను పరిశుద్ధులుగా ఉంచం. అందుకనే ప్రభువారు పుట్టిన ఉద్దేశం ఏమిటిరా అని మనం కానీ గమనిస్తే, ఆయన పుట్టినటువంటి ఉద్దేశము మనలను పరిశుద్ధంగా చేయడం కొరకై. గౌతమ నగర్లో ఉన్నటువంటి యొక్క బిడ్డలందరూ, ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలందరూ క్రైస్తులని చెప్పుకోవడం కాదు, కానీ నక్షత్రంలో ఉన్న పరిశుద్ధత మనలో ఉన్నదా? ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధత మనలో ఉన్నదా? దాని కొరకై మనం త్యాగము చేయాలా? దాని కొరకై మనం దాన్ని సమర్పించుకోవాలా? ఆ నక్షత్రంలో ఉన్న మొదటి విషయం అది. రెండో విషయానికి కానీ వస్తే, ఆ వెలుగులో ఉన్నటువంటిది ప్రేమ. ప్రభువు యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు దేని కొరకు వచ్చాడు? యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, అనగా నిన్ను నన్ను ప్రేమించాడు. అక్కడ ప్రేమ కనబడుతుంది. క్రైస్తవులో ప్రేమ ఉన్నదా? క్రైస్తవ కుటుంబాల్లో ప్రేమ ఉన్నదా? భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఉన్నదా? మరి బిడ్డల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో ప్రేమ ఉంటున్నదా? ఇరుగు పొరుగు వారి మధ్యలో ప్రేమ చూపించగలుగుతున్నామా? మన సంఘంలో ఆ ప్రేమను మనం చూపించుకోగలుగుతున్నామా? అందుకనే క్రిస్మస్ రోజుల్లో, అయ్యా ఈ నక్షత్రాన్ని ఎందుకు పెట్టుకున్నానంటే, నాలో ఆ ప్రేమనే వెలుగు బయటికి రావాలి. ఆ ప్రేమనే వెలుగు బయటికి వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తారు? నన్ను చూసిన వారు, ఆ ప్రేమను చూసినటువంటి వారు అనేకులు మారుతారు. కొన్ని సంవత్సరాల కిందట ఒక తండ్రి బిడ్డను ఎంతగానో ప్రేమించాడు, చక్కగా చదివించాడు, బాగా డబ్బు సంపాదించాడు. కొడుకు ఏం చేశాడు? మా నాన్న డబ్బు ఇస్తున్నాడని త్రాగడం మొదలుపెట్టాడు, సినిమాలు చూడడం మొదలుపెట్టాడు, సిగరెట్లు అయిపోయినవి, స్నేహితులు అయిపోయినవి. నాన్నగారు డబ్బు తీసుకున్నాడు, బయటికి వెళ్ళిపోయినాడు, ఎంతో కాలం బయట వెళ్ళిపోయినాడు. ఒకనొక దినం వచ్చింది, తినడానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, చాలా బాధపడుతున్నాడు. చాలా బాధపడుతున్న సందర్భంలో ఒకసారి జ్ఞాపకం వచ్చింది, అయ్యో నా తల్లిని తండ్రిని విడిచిపెట్టినందువలన కదా నా బ్రతికి ఇలాగైపోయింది. ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరే. నా ఇంట్లో ఉన్నప్పుడు నా తల్లి నన్ను ప్రేమించింది, నా తండ్రి నన్ను ప్రేమించాడు, అందరు నన్ను ప్రేమించారు, ఇప్పుడు ఎవరు నన్ను ప్రేమించలేకపోతున్నారే. ఎంతో దుఃఖపడి, బాధపడి, తినటానికి తిండి లేకుండా, ఉండటానికి వెలు లేకుండా కన్నీటితోటి ఒక చిన్న ఉత్తరం రాశాడు. వాళ్ళ నాన్నగారికి ఒక చిన్న ఉత్తరం రాశాడు. నానా, నేను చాలా తప్పు చేశానయ్యా, నేను చాలా వ్యతిరేకంగా చేశాను, నేను చాలా బాధ పెట్టాను. కానీ నా పరిస్థితి ఎలాగుందంటే, ఇవాళ రేపు చనిపోయే పరిస్థితి నాకున్నది. నానే వాళ్ళు ఎవరు లేరు నాకు ఇక్కడ, అందరు నన్ను విడిచిపెట్టేశారు, నాకు సహాయపడేవాడు ఎవరు లేరయ్యా. నాన్న, ఇక నీవే నాకు దిక్కు. అందుకని నేను నీకు ఆఖరిగా ఒక్క ఉత్తరం రాస్తున్నాను. ఏమిటంటే, రేపు నేను రైలు బండిలో వస్తున్నాను, ట్రైన్లో వస్తున్నాను. ఆ ట్రైన్ మన ఇంటి మీదుగా వెళ్ళి స్టేషన్ దగ్గర ఆగుతుంది. నేను వెళ్ళేటప్పుడు నేను ఏం కోరుతున్నానంటే, నన్ను క్షమించి నీ ఇంటిలోకి వచ్చి నన్ను కుమారుడిగా అంగీకరించాలంటే నీవేమి చెయ్యాలి అంటే, ఒక తెల్లని జెండా మన ఇంటి మీద కట్టాలయ్యా. వినపడుతుందా చివరి వరకు? చాలామంది దూరంగా ఉన్నారు. వినపడుతుందా అమ్మా? వినపడుతుందా చివరి వరకు? కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ తెల్లని జెండా అదిగో ఇంటి మీద కట్టు, అప్పుడు నేను అనుకుంటాను నా తండ్రి నన్ను క్షమించాడు, నా తండ్రి నన్ను క్షమించాడు. అందుకని ఇప్పుడు నా తండ్రి నన్ను ఆహ్వానిస్తున్నాడు, అదిగో జెండా అని నేను చూసి నీ దగ్గరకు వస్తాను నాన్నగారు అని ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం నాన్నగారి దగ్గరికి వచ్చింది. ఉత్తరాన్ని చూసుకున్నాడు, కన్నీటితో బాధపడుతున్నాడు. ఒరే కొడుకా, నేను ఎంతగా ప్రేమించానురా, నీ కొరకని ఎంత ఇచ్చానురా, ఎంత చేసినప్పుడు ఎందుకురా నీకు ఇంత కష్టము, ఎందుకు ఇంత బాధపడుతున్నావు నువ్వు? తండ్రికి దుఃఖము ఆగలేకపోయింది.
అందుకని ఏం చేశాడంటే వెంటనే తెల్ల జెండాలు ఎక్కడి నుంచి వస్తాయి? రావు కదా. తెల్లటి పంచిని ఏం చేశాడంటే కత్తిరి పెట్టి కత్తిరించాడు. జెండాల్లాగా తయారు చేస్తున్నాడు. పంచెను కర్ర పెట్టి కట్టాడు. ఇంటి మీద ఓట కాదు 10 నిలబెట్టేస్తున్నాడు. మనోడు వస్తున్నాడు, ట్రైన్లో వస్తున్నాడు. ఊరు దగ్గరికి వచ్చేసింది. గౌతమ్ నగర్ దాదాపు దాడుతుంది. ఆ ఇంటి చూసుకుంటున్నాడు రోడ్డు దాటుతూ. ఉందా లేదా జెండా అంటే ఒక జెండా కాదు 10 జెండాలు, తెల్లటి జెండాలు ఎగురుతున్నాయి. అమ్మయ్యా, మా నాన్న నన్ను క్షమించాడు అని స్టేషన్ దిగిన తర్వాత ఆ యొక్క సూట్ కేసు తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రి పాదాల మీద పడి నన్ను క్షమించునానా అన్నాడు. తండ్రి పైకి లేవనెత్తి కౌగలించుకొని, బిడ్డ ఎందుకు నువ్వు ఇలాగ అయిపోయినావు? ఇంతగా బక్క చిక్కు ఎందుకు పోయినావు? ఇలాగే నీ రూపంతా ఎలాగైపోయింది? ఎందుకు ఇలాగైపోయినాను అని తండ్రి ఎంతో కన్నీడు పెట్టినాడు. ప్రియమైన సోదరులారా, క్రిస్టమస్లో ఉండే నక్షత్రంలో ఉన్న మరొక లక్షణం ఏంటంటే ప్రేమ అనేది చూపించాలా. క్రైస్తవులు కానీ ప్రేమ చూపించబోతే నీవు ఆ యొక్క క్రిస్టమస్ అనేటటువంటి యొక్క స్టార్ని పెట్టుకోవడం వ్యర్థము. పరిశుద్ధత అనేది లేకుండా ఆ క్రిస్టమస్ స్టార్ పెట్టుకోవడము వ్యర్థము. అది ఆకాశానికి సంబంధించినటువంటి నక్షత్రం. అది పరసంబంధమైనటువంటిది కాదు, క్షమించేటటువంటిది. అది క్షమించే గుణము కావాలా. మనం క్షమిస్తున్నామా? తప్పు చేస్తున్నారు ఇంటిలో, క్షమిస్తున్నామా? ఇంటి పక్క వారు తప్పు చేస్తున్నారు, క్షమిస్తున్నామా? అనేకమైన వారు ఇబ్బంది పడుతున్నారు, క్షమిస్తున్నామా? ఒకసారి బాగా ఆలోచన చేసుకోనండి. అది ప్రకాశించేటటువంటి యొక్క నక్షత్రము, అది క్షమించేటటువంటి నక్షత్రము, ప్రేమ కలిగినటువంటి నక్షత్రము, పరిశుద్ధత కలిగినటువంటి నక్షత్రము. అంతేకాదు సమర్పణ కలిగినటువంటి నక్షత్రము, త్యాగముతో కూడినటువంటి నక్షత్రము. చాలామంది నక్షత్రాలు పెట్టుకుంటామంటే ఎందుకు పెట్టుకున్నావయ్యా? ఆ పక్కింటి వాళ్ళు పెట్టారు, మేము కూడా పెట్టామండి. ఆ చర్చి వాళ్ళు పెట్టారు, మేము కూడా పెట్టాము. మా పాస్టర్ గారు పెట్టారు, మేము కూడా పెట్టుకున్నాము. అందులో తప్పేముందండి? నక్షత్రమే కదా. కాదు, బైబిల్లో ఉన్న ఒక చిన్న మాటకు కొన్ని సంవత్సరాలు చెప్పినా కూడా ఇంకా లోతైనటువంటి జీవజలాలు వస్తూనే వస్తాయి అందులో నుంచి. దీని గురించి నేను దాదాపు 40 సంవత్సరాలు చెప్తున్నాను నక్షత్రాన్ని గురించి. ఎప్పటికప్పుడే క్రొత్తదే వస్తూనే ఉంది నాకే. మీరు కూడా వింటానే ఉన్నారు. కాబట్టి ప్రియమైన సోదరులను అర్థం చేసుకోండి. ఇక్కడ ఆ నక్షత్రము త్యాగముతో కూడినటువంటిది. మరొక విషయం చెప్తాను నేను ఇక్కడ. ఎందుకు ఈ విషయాలు చెప్పానంటే, ప్రభువు యేసు క్రీస్తు వారు ఏ ప్రాంతానికి వెళతాడో ఆ ప్రాంతం వాళ్ళ యొక్క స్టాండర్డ్ చూసుకొని వారికి తగినటువంటి ఉపమానాలు చెప్తూ వాళ్ళకి అర్థమయ్యే రీతిగా చెప్తూ వచ్చేవాడు. అందుకని మీకు అర్థమయ్యే రీతిగా చెప్పాలంటే మరొక విషయం చెప్తున్నాను. మరి ఒక తండ్రి ఉన్నాడు, వారికి కూడా కుమారుడు ఉన్నాడు. చక్కగా పెంచారు. వారు మంచి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. ఆ తర్వాత మరి కుమారుడు చదివిస్తుంటే 10th క్లాస్లో మరి ఆ అబ్బాయి చాలా చక్కగా చదువుతున్నాడు. అమ్మ నాన్న ఇద్దరు వెళ్ళి బొగ్గుల్లో పనిచేసి చేలంతా కూడా మార్చుకుంటుండేవాడు. ఆ బిడ్డను చదివించేదాని కొరకై ఆ 2 చేతులు ఎలాగొస్తాయంటే సాయంకాలము బొగ్గుల్లో పనిచేసే వాళ్ళు ఎలా ఉంటాయి చెప్పండి మీరు? కాలిపోయి ఉంటాయి కదా. అలాంటి యొక్క స్థితి అక్కడ కనబడుతుంది. కాలిపోయినటువంటి రీతిగా వస్తున్నాయి. 10th క్లాస్కి వచ్చాడు. అందరికంటే కూడా స్కూల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నెంబర్ 1 ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయిపోయినాడు. అప్పుడు అన్నాడు, నాన్నగారు, అయ్యా మా దగ్గర శక్తి లేదురా నిన్ను చదివించడానికి. ఇప్పటి వరకు బొగ్గులు చేసి నేను చదివించాను, చిన్నపాటి ఉద్యోగం చూసుకయ్యా చాలు అన్నాడు. అయితే ప్రిన్సిపల్ గారు ఏమన్నాడంటే, అలా కాదండి, ఆ బిడ్డ మా స్కూల్లోనే ఫస్ట్ వచ్చాడు, ఆ బిడ్డ చదువు ఆప్ చేయొద్దు. మీరు చేయవలసినంత సహాయం మీరు చేయండి, మేము చేయవలసినంత సహాయం మేము చేస్తాము, ఆ బిడ్డను చదివిద్దాము అని అన్నారు. ఆ బిడ్డ అట్లా చదివి అమెరికాకి వెళ్ళిపోయినాడు. ఆ బిడ్డ ఊహించండి ఒకసారి, ఊహించండి. అక్కడ పోయిన తర్వాత పాస్ అయిపోయినాడు, అక్కడ ఉద్యోగం సంపాదించుకున్నాడు, అక్కడ డబ్బు పంపించాడు. పేదవాళ్ళు
బొగ్గులు పని చేసుకునేటటువంటి వాళ్ళు ఆ డబ్బంతా తీసుకొని వాళ్ళు ఉన్నటువంటి గుడిసె దగ్గర పెద్ద బిల్డింగ్ కట్టించారు. కుమారుడు పంపించిన డబ్బంతా కూడా తీసుకొచ్చాడు, పెద్ద బిల్డింగ్ కట్టించేశారు. చక్కని బిల్డింగు, అందమైన బిల్డింగు, సౌందర్యమైనటువంటి బిల్డింగ్ కట్టించేశారు. అప్పుడు ఇంకెలాగుంటుంది? అబ్బాయి డబ్బులు పంపించాడు, శుభ్రంగా తిందాము, శుభ్రంగా పని మానేసుకుందామని అనుకోవచ్చు కదా తల్లిదండ్రులు. అలాగనుకోలా, ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. ఆ ఇంటిని కట్టించారు. ఇంతలోపల క్రిస్మస్ సీజన్ వచ్చేసేసింది. క్రిస్మస్ సీజన్లో వచ్చేటప్పటికీ ఇక అమెరికాలో ఉన్నాయి, మీకు తెలుసు, స్వీట్లు అంటే బిస్కెట్లు అంటే నానా రకాలు ఉంటాయి. అవన్నీ కూడా ప్యాక్ చేసుకొని అమెరికా నుంచి దిగాడు ఆ యొక్క గ్రామంలోకి. ఎప్పుడైతే ఆ గ్రామంలోకి దిగాడో తనే నమ్ముకోలేకపోతున్నాడు ఆ బిల్డింగ్ చూసి. ఎవరిది బిల్డింగు, ఎక్కడిది బిల్డింగు, మాకు ఒక చిన్న గుడిసి ఉండేదే, మరి ఈ బిల్డింగ్ ఎక్కడి నుంచి వచ్చినట్టుందని చాలా ఆశ్చర్యపోతున్నాడు. అప్పుడు ఆయన అక్కడ కారు ఆఫ్ చేసుకొని ఆ ప్రక్కన వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా ఈ బిల్డింగ్ ఎవరిది? ఇక్కడ మాకు మా ఇల్లు ఉండాలి కదా, చిన్న గుడిసె ఇక్కడ ఉండాలి, మరి బిల్డింగ్ ఎవరిది, మా గుడిసె ఎక్కడ పోయింది అయ్యా అన్నాడు. ఇప్పుడు వాడు చెప్పిన మాట ఏంటంటే, ఈ గుడిసె ఎవరో ఏ బిల్డింగ్ ఎవరో కాదు, మీ నాన్నగారు మీ అమ్మగారు నీ కొరకై స్వయముగా కట్టించారు ఇది. అవునా? కానీ మీ నాన్నగారు చనిపోయి వారం దినాలు అయిపోయింది, మీ అమ్మగారు చావు బ్రతుకుల్లో ఉంది, పోయి చూసుకోలోనికి అని అన్నాడు. లోనికి వెళ్ళే లోపలే తల్లి చనిపోయింది. ఇక కొడుకు ఆ మీద పడిపోయి బోరున ఏడుస్తున్నాడు. అమ్మా, నేను పంపినటువంటి డబ్బంతా పెట్టేసి ఈ బిల్డింగ్ నా కొరకై కట్టించావా? మీ ప్రాణాలు నా కొరకై మీరు ఇచ్చారా? ఇంతగా నన్ను ప్రేమించారా? ఇంతగా నా కొరకై త్యాగం చేశారా తల్లి అని చెప్పేసి బోరున ఏడిస్తే ఏం ప్రయోజనం ఉంటుంది? నా ప్రియమైన సోదరులారా, అదే క్రిస్మస్ స్టార్లో ఉన్న గొప్ప రహస్యము. త్యాగం అనేది మనలో ఉండాలా. ఆ వెలుగు, ఆ ప్రకాశం అనే త్యాగం మనలో ఉంటే అనేకుల యొక్క జీవితాలు మారిపోతాయి, అనేక కుటుంబాలు మారిపోతాయి. గౌతమ్ నగర్ ఈ రీతిగా ఉండదు. దాదాపుగా ఈ గౌతమ్ నగర్లో 20 సంవత్సరాల నుంచి నేను ప్రయాణం చేస్తున్నాను. ఇదే లైన్లో 20 సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నాను. ఆ సంవత్సరాలు 20 సంవత్సరాల కిందట ఎలాగున్నదో ఈరోజు అలాగే ఉన్నది. దానికి కారణం ఎవరు? ప్రభుత్వం కాదు, మనమే ప్రార్థిస్తే ప్రభు అనేకమైన అద్భుతాలు కార్యాలు చేస్తాడు. ఇజ్రాయెల్ దేశానికి ఎవరు లేరు దిక్కు. వారు వచ్చినప్పుడు ఉండటానికి ఇల్లు లేదు, వారికి చిన్న రేకుల షెడ్ కూడా లేదు ఇజ్రాయెల్ యొక్క దేశానికి. అయితే వాళ్ళు ప్రార్థించినప్పుడు ప్రపంచంలోనే అలాంటి కట్టడాలు ఎక్కడ కూడా లేవు. వాళ్ళ దేవుడు అంత బలమైనటువంటి దేవుడు. గౌతమ్ నగర్లో స్టార్లు ఉన్నాయి కానీ ప్రార్థన ఉన్నదా? గౌతమ్ నగర్లో చర్చిలు ఉన్నాయి కానీ బలమైనటువంటి త్యాగం ఉన్నదా? గౌతమ్ నగర్లో అన్ని రకాల క్రైస్తవులు ఉన్నాం కానీ ప్రేమ ఉన్నదా? అందుకని నా ప్రియమైన సోదరులారా, నక్షత్రము ప్రకాశిస్తూ ఉన్నటువంటి నక్షత్రం అది, త్యాగముతో కూడినటువంటి నక్షత్రం అది. అందుకనే ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు లోకములో జ్ఞానులు అనుకున్నవారు, లోకములో ధనవంతులు అనుకున్నవారు, లోకములో మమ్మల్ని మించినటువంటి వారు ఎవరు లేరు అనుకున్నటువంటి వారు ఆ నక్షత్రాన్ని చూసి వీళ్ళు ప్రయాణము ప్రారంభించారు. ఆ నక్షత్రాన్ని చూసి ప్రయాణం ప్రారంభించారు అనగా దీని అర్థం ఏమిటి? నడిపించేటటువంటి నక్షత్రము. ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరం కూడా హృదయాలు పరిశీలించుకుందాం. నీవు రక్షించబడి ఎంతకాలం అవుతుంది? నువ్వు ప్రభువుని అంగీకరించి ఎంతకాలం అవుతుంది? నువ్వు చర్చికి వచ్చి ఎంతకాలం అవుతుంది? బైబిల్ కొని ఎంతకాలం అవుతుంది? బైబిల్ చదివి ఎంతకాలం అవుతుంది? ఎన్ని ఆత్మలను నువ్వు నడిపించావు? ఎన్ని ఆత్మలను నువ్వు నడిపించావు? ఒక్కసారి ఆలోచన చేసుకో. అది నన్ను అడుగుతారా? నేను కూడా చెప్తాను నా సాక్ష్యాన్ని. అంత చెప్పలేను అనుకోండి. ఒక విద్యార్థిగా డిగ్రీ చదివే దినాల్లో కమ్యూనిస్టు కాలేజీలో పనిచేసి 60-70 మంది కమ్యూనిస్టు స్టూడెంట్స్ని ప్రభు దగ్గర నడిపిస్తూ వచ్చాను. ఆ తర్వాత ఎంకామ్ చదివి లెక్చరర్గా ఉన్నప్పుడు అనేక మంది కుటుంబాలను, అనేక మంది భాషలైనటువంటి వారిని, తెలుగువారు, తమిళవారు, తర్వాత మలయాళ వాళ్ళు, ఇంకా అనేకమైనటువంటి భాషలు గల వారిని నాగ్పూర్ పట్టణంలో అనేకుల దగ్గర నడిపించాను.
దానికి తగిన క్రయము నేను చెల్లించాను కాబట్టి. ఈనాడు మీ మధ్యలో నేను కూర్చున్నాను. ఒక్కొక్క దినాన బస్ స్టాండ్లోనే నేను పడుకునేవాడిని, ఒక్కొక్క దినాన రైల్వే స్టేషన్లో నేను పడుకునేవాడిని, ఒక్కొక్క దినాన ఇలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ లోన్ ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పకుండా వరండాలు పడుకొని వాళ్ళు లేవకముందే లేచి వెళ్ళిపోయినటువంటి వాడిని. అందుకని ప్రభు ఎప్పుడైతే మనం త్యాగవంతులుగా ఉంటామో అనేకులను ప్రభు దగ్గరికి మనం నడిపిస్తాము. ప్రియులారా, ఈ వర్తమానం వింటున్న మనం అందరికి కూడా మన హృదయాలు మండాలి. ఈ క్రిస్మస్ దినాలు మన హృదయాలు మండాలి. ప్రభువాన్ని రక్షించబడి ఎంత కాలం అవుతుంది, ఎన్ని ఆత్మను నీ కొరకై సంపాదించాను, ఎంతమందిని నీ దగ్గరికై నడిపించాను, ఇన్ని సంవత్సరాల లోపల పరలోకం కొరకై నేను సిద్ధపడ్డాను, అనేకులను సిద్ధపరిచినానా. మరొక విషయాన్ని ప్రభు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. నాకు తెలియదు, కొన్ని సందర్భాల్లో దేవుడు కొన్ని స్థలాలను బట్టి చాలా విషయాలు నాకు మనసులో జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాడు. కొన్ని సంవత్సరాల కిందట ఆఫ్రికాలో జరిగిన సంఘటన చెప్తున్నా. ఆఫ్రికా అంటే చీకటి ఖండం. అక్కడికి అందరూ కూడా ఎలాంటి మనుషులు ఉంటారంటే భయంకరంగా ఉంటారు. ఆఫ్రికా ఖండం కొరకు రోజు ప్రార్థన చేయండి. నేనైతే రోజు ప్రార్థన చేస్తాను. ఈరోజు కూడా వాళ్ళ బ్రతుకు అలాగనే ఉంటుంది. మనుషులు నల్లగా ఉంటారు, పెదాలు లావుగా ఉంటాయి, జుట్లన్నీ కూడా ముళ్ళుగా ఉంటాయి. వాళ్ళు చాలా అసహ్యంగా కనబడుతూ వస్తారు. ఆఫ్రికా ఖండంలో అడుగు పెడితే ఆనాడు మిషనరీస్ మొట్టమొదటిలో నర మాంస భక్షకులు అంటారు. అంటే ఆఫ్రికాలో మానవులే కానీ సువార్త చెప్పిన వాళ్ళని ఏం చేస్తారంటే కింద పడేసి చంపేసేసి ముక్కలుగా తినేసేస్తారు. ఇప్పుడు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు. కానీ ఇప్పుడు మనుషులు తింటం లేదు, కానీ రకరకాలైనటువంటి ఎలుకలు తింటున్నారు, కోతులు తింటున్నారు. మీరు చూస్తున్నారు లేదో చూడండి, ఇప్పటికైనా సరే అన్ని జంతువులు తింటున్నారు. ఈరోజు కూడా పాములు తినేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ప్రియమైన సోదరుల, అలాంటి యొక్క స్థలములకి ఒక అమ్మగారు తనకు దేవుడిచ్చిన ప్రేరేపణతో ఒక సహోదరి ఆఫ్రికా వెళ్ళింది. నేను ఈ ప్రజలకు, ఈ చీకటిలో ఉన్న జనాంగానికి నేను వాక్యం చెప్పాలా, ఈ ప్రజల్లో ఉన్న చీకటి నేను తొలగించాలా, వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళకి నేను వెలుగు కలిగించాలని వెళ్ళింది. అయితే అక్కడ ఉన్న విషయం ఏంటి తెలుసా? ఎవరైతే అక్కడికి వస్తారో వెంటనే వాళ్ళు చుట్టుముట్టేసి పట్టుకొని ముక్కలుగా చేసుకొని తినేటటువంటి వాళ్ళు. కానీ అమ్మగారు చాలా తెలివైన పని చేసింది. ఆమెతో పాటు కొంతమందిని తీసుకొని వెళ్ళి అక్కడ ఒక మంచి స్కూల్ స్థాపించేసేసి ఆ స్కూల్లో అనేక మంది పిల్లలను ఉచితంగా చేర్చి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి కొరకై ఆమె తయారైపోయింది. అది కూడా వాళ్ళకి ఇష్టం లేదు. అక్కడ ఆఫ్రికాలో భయంకరులు వాళ్ళు, ఆఫ్రికా వాళ్ళు సామాన్యులు కాదు, అది కూడా ఇష్టం లేదు. అయితే ఒక అమ్మాయి పేరు లాసా అనుకుంటాను, అమ్మాయి పేరు కూడా రాయబడింది. ఆ అమ్మాయిని ఆ స్కూల్లో చేర్చాలని వాళ్ళ తల్లిదండ్రులు ఇష్టపడ్డారు. అయితే మిగతా వాళ్ళ దగ్గరున్న వాళ్ళకి ఇష్టం లేదు. అది మీ అమ్మాయిని కానీ మిషనరీ స్కూల్లో చేర్చేవా, ఆ అమ్మాయిని మేము ఇక బ్రతకనీయము, జాగ్రత్త అన్నారు. ఆ అమ్మాయి మాత్రం పట్టుబట్టింది. నేను అమ్మగారు స్కూల్కి పోవాల్సిందే అని పట్టుబట్టింది. సరే, ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అడ్మిట్ చేసేసారు. అడ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా మూర్ఖులు కదా, ఆ అమ్మాయిని పట్టుకొని లాక్కొని ఆ ఊరవతలు తీసుకెళ్ళి అరణ్య ప్రాంతాన్ని చుట్టూ కట్టేసేసేసి ఆ చెయ్యి ఈ చెయ్యి కాళ్ళన్నీ కూడా కట్టేసేసి ఆ అమ్మాయిని ఆ అడవిలో వదిలిపెట్టేసి ఇంటికి వచ్చారు. ఎందుకు? ఆ రాత్రి ఏదో ఒక జంతువు వస్తుంది, ఆ రాత్రి వచ్చి ఆ జంతువు తినేసేస్తుంది, ఆ తర్వాత ఉదయాన్నే మాంస ముక్కలు మిగులుతాయి, మనం పోయి తినవచ్చు అనుకున్నారు. కట్టేసినారా యవనొక్క బిడ్డను. చూడండి, ఆ బిడ్డ యొక్క త్యాగము చూడండి, ఆ బిడ్డ యొక్క సమర్పణ చూడండి. అప్పుడు అలాగా కట్టేసిన తర్వాత ఆ యొక్క సందర్భంలో జరిగినటువంటి విషయం ఏంటంటే, మరి వీళ్ళంతా రాత్రి ఆలోచన చేస్తున్నారు, ఉదయాన్నే వెళదాం, మనము ఉదయాన్నే వెళ్ళి ఆ అమ్మాయి యొక్క మాంసం దొరుకుతుంది, ఎముకలు అక్కడ ఉంటాయి, తీసుకొని పోదామని చెప్పేసి బయలుదేరినారు ఈ మహానుభావులు. ఆఫ్రికా అంత భయంకరంగా ఉంటుంది, సామాన్యం కాదు, అందుకని చెప్తున్నా మీతోటి. అయితే వాళ్ళు బయలుదేరి అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మాయిని ఇలా కట్టేస్తున్నారు. అమ్మాయి చక్కగా పాడబడుతుంది, ఏసే నా రక్షకుడు, ఏసే నా కాపరి, ఏసే నా గొప్ప దేవుడు, ఏసే నా ప్రభు అని ఆమె పాడబడుతుంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు.
వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏంటిరా ఈ అమ్మాయికి ఏమైంది? రాత్రి ఏ జంతువు రాలేదా? ఏ మృగం వచ్చి తినలేదా? ఎలాగ ఈ అమ్మాయి ఎలాగా ఉంది? ఏంటి సంగతి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగారు. అమ్మాయి, నువ్వేంటి రాత్రి ఎట్లా ఉన్నావా? అవును, నేను ఎట్లా ఉన్నాను. ఎవరు నీ దగ్గర రాలేదా? ఎవరు నా దగ్గర రాలేదు. ఏ మృగం నీ దగ్గర రాలేదా? నా దగ్గర రావటానికి నా చుట్టంతా కూడా రాత్రి అంతా కూడా అగ్ని మండుతూ ఉంది. అంత 4 వైపుల అగ్ని మండుతుంది. నేను మధ్యలో ఉన్నాను. నాకు మంచి వేడిగా ఉంది, చలి లేదు. నాకు చుట్టూ అగ్ని ఉంది. నాకు ఎటు చూసినా కూడా అగ్ని ఉంది. అందుకనే అగ్నిని చూసినటువంటి జంతువులు మరి అవన్నీ కూడా ఆమె దగ్గర రాకుండా వెళ్ళిపోయినాయి. అది చెప్పింది ఆ మాట. దేవుడే అగ్నిని పంపించాడు నన్ను కాపాడడానికి అన్నప్పుడు ఆ రవిడి మోకంతా కూడా వెళ్ళి ఆ అమ్మాయి పాదాల మీద పడ్డారు. చదువు లేనటువంటి వారు, అజ్ఞానులైనటువంటి వారు, మూర్ఖులైనటువంటి వారు, మూఢులైనటువంటి వారు పాదాల మీద పడి, అమ్మా మమ్మల్ని క్షమించమ్మా అని ఆ అమ్మాయిని భుజం మీద ఎక్కించుకొని, ఎక్కడ ఎక్కించుకొని? భుజం మీద ఎక్కించుకొని ఊరేగిస్తూ తీసుకొని వస్తున్నారు. ఆఫ్రికా ఖండం అంతా కూడా ఆశ్చర్యపోతుంది. ఏంటిరా బాబు వీళ్ళు, ఏంటి ఈ అమ్మాయిని ఊరేగిస్తున్నారు? ఎక్కడికి తీసుకెళ్ళి తెలుసా? ఆ మిషనరీ అమ్మగారి దగ్గరికి వెళ్ళారు. అమ్మ, ఇదిగో నీ స్కూల్లో చేరిన బిడ్డ, ఆమెను మేము చంపేయాలనుకున్నాము, అరణ్యానికి తీసుకొని వెళ్ళిపోయినాము, కానీ ఆమె రీతిగా ఉన్నది. మమ్మల్ని క్షమించమ్మా, మమ్మల్ని క్షమించమ్మా అన్న. అప్పుడు ప్రియులారా, ఆమె వాళ్ళని క్షమించడం కాదు, అప్పుడు బైబిల్లో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రభు యొక్క ప్రేమను గురించి చెప్పినప్పుడు, చీకటి ఖండమైన ఆశా ఖండం ఈనాడు వెలుగు ఖండమైంది. నక్షత్రం అంటే అది దాని యొక్క అర్థము. అది నడిపించేటటువంటి నక్షత్రం. అది ఒక అమ్మాయి త్యాగము ద్వారా ఒక ప్రాంతం అంతా కూడా, గౌతమ్ నగర్లో ఒక్క వ్యక్తి చాలు, 10 మంది మనకు అవసరం లేదు. మీరు ఒక్క నక్షత్రంగా ఉంటే గౌతమ్ నగర్ అంతా కూడా మారిపోతుంది. ఆ పరిశుద్ధ మీలో ఉండాలా, ఆ పవిత్రత మనలో ఉండాలా, ఆ ప్రేమ మనలో ఉండాలా, ఆ త్యాగం మనలో ఉండాలా. అప్పుడు అంతా కూడా ఎక్కడైనా మారిపోతూ ఉంటున్నది. ప్రియమైన సోదరి సోదరులారా, అందుకనే ఆ నక్షత్రము అద్భుతమైన నక్షత్రం, ప్రయాణించే నక్షత్రం. ప్రయాణించేటప్పుడు చూడండి ఏమైంది అక్కడ. ఆ జ్ఞానులు ఆ రోజులో బుల్లెట్ కారులు లేవు. ఇప్పుడు ఎక్కున్నటువంటి ఏమంటారు వాటిని, మోటార్ బైకులు లేవు, లేదా గుర్రాలు కూడా లేవు. వాళ్ళు ఒంటెల మీద వస్తున్నారు. ఒంటెల మీద వస్తే దాని అర్థం ఏంటి? నెమ్మదిగా వస్తాయి కదా. అంటే దాని అర్థం ఏంటంటే ఆ నక్షత్రము వారిని ఓపికతో నడిపిస్తుంది. సహనముతో, ఓర్పుతోటి, దీర్ఘశాంతము కలిగిన వారు మాత్రమే దేవుని సన్నిధికి ప్రజలను నడిపించగలరు. ఈ లక్షణాలు లేని వారు ఎవరి వల్ల కాదు. వాళ్ళ భర్తను నడిపించలేరు, బిడ్డలను నడిపించలేరు, బంధువులు నడిపించలేరు, స్నేహితులను నడిపించలేరు. ప్రియమైన సోదరి సోదరుల, ఎంత ఓపిక, ఎంత ఓర్మి, ఎంత సహనం మనకు అవసరమో చూడండి. క్రైస్తవత్వం అంటే అది. మనల్ని చూసి హిందువులందరూ కూడా సిగ్గుపడాలా. వారికున్న ప్రేమ మనకులైపోయా, వారికున్న పరిశుద్ధత మనకులైపోయా, వారికున్న త్యాగం మనకులైపోయా, వారికున్న దీర్ఘశాంతం మనలో లేదని వారు మనల్ని చూసి సిగ్గుపడాలి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే ఇలాంటి యొక్క గృహాలు కాదు, అద్భుతమైనటువంటి శ్రాలు లాంటి యొక్క బలమైన కట్టడాలు ఇక్కడ కట్టబడతాయి. ఏ ప్రభుత్వం కట్టాల్సిన పని లేదు మనకు. దేవుడే మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఏమన్నాడు? నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా నిన్ను ఉంచును. 10 మందికి ఇచ్చేవాడిగా ఉంటావు కానీ 10 మంది తీసుకునేవాడిగా ఉండవు. ఎందుకంటే నీవు నా బిడ్డవి. మరి ఎందుకైతే నా పరిస్థితి ఇలాగ అయింది? నీవు నా ఆజ్ఞను తృణీకరించినావు, నా కట్టడలను తృణీకరించినావు, నా మాటలను తృణీకరించినావు. అందుని బట్టి నీ యొక్క స్థితి ఈ రీతిగా వచ్చింది. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, నక్షత్రంలో ఉన్నటువంటి మరొక రహస్యం అది. ఇంకొక విషయాన్ని చెప్దాము. ఆ నక్షత్రము
ఓపికతో చేసుకొని, రెండో మాట కూడా చదువుకుందాం. చూద్దామని చూడండి 10వ వచనం. వారు ఆ నక్షత్రాన్ని చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చారట. నక్షత్రాలను చూసినప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది చెప్పండి? అత్యానంద. మనం కానీ అడుగు పెట్టామంటే చాలు, అయ్యా పాస్టర్ గారు ఇంటికి వస్తున్నాడు రా నాయనా, అది పెట్టాలరా, ఇది పెట్టాలరా, డబ్బులు ఇవ్వాలరా, ఎందుకు వచ్చిన గొడవలే అయ్యా. మేము సువార్త ప్రకటించేవాళ్ళకి పోయేవాళ్ళం. అంతకుముందు సువార్త ప్రకటించడానికి వెళ్తూ ఉంటే చాలామంది పాపం ఆశ, పాస్టర్ గారు లోనికి పిలిపించుకొని ప్రార్థన చేయాలని. కానీ వాళ్ళకు ఉండేటటువంటి తలంపు ఏంటంటే, మా దగ్గర ఏం డబ్బులు లేవు, పాస్టర్ గారిని పిలిస్తే డబ్బులు ఇవ్వాలి కదా. ప్రియమైన సోదరులారా, నిజమైన పాస్టర్ ఎవరు డబ్బులు తీసుకోరు. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త చెప్పండి. ఏమన్నాడు? గిన్నెడు సన్నీళ్ళు ఇస్తారు చాలు. సన్నీళ్ళు ఉంటాయా లేవా నీళ్ళల్లో? అది కూడా కష్టపడతారా? గిన్నెడు సన్నీళ్ళు చాలు. అప్పుడు మేము చెప్పేవాళ్ళం, ఈ ఫోన్లోనే అక్కడ ఆ జీపు నిలబెట్టేసి మైకులో చెప్పేవాళ్ళమే, ఎవరు మీరు ప్రార్థన కోరుకుంటున్నారో దయచేసి మేము ఉచితంగా వచ్చి మీ గృహాల్లో ప్రార్థన చేస్తాం. మాకు ఏమీ మీ దగ్గర అవసరం లేదు. మీరు కష్టంలో ఉన్నారా, రోగంలో ఉన్నారా, అప్పుల్లో ఉన్నారా, మీ బాధ ఏదైనా సరే మేము ఉచితంగా వస్తాము, ఉచితంగా ప్రార్థన చేస్తాము, ఇక్కడి నుంచి వచ్చేస్తామని చెప్పేవాళ్ళని. ఎంతమందో మమ్మల్ని పిలిచేవారు. ఇంటింటికి వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ వచ్చాము. ఈ యొక్క ప్రాంతం అంతా కూడా నేను దాదాపుగా ప్రతి ఇంటిలో కూడా మోకాళ్ళు ఉండేటువంటి వాడిని, ప్రతి ఒక్క వీధిలో కూడా మోకాళ్ళు ఉన్నటువంటి వాడిని. ప్రియమైన సోదరులారా, ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, మనల్ని చూసినటువంటి వాళ్ళు ఆనందభరితులుగా ఉండాలి. ఎప్పుడైతే నీ ఇతరులకు ఆనందం చూస్తారో, అమ్మ విశ్వాసం వచ్చాడా, నా సహోదరి వచ్చింది, నా యొక్క సహోదరి, సొంత సహోదరి, బంధువు కంటే కూడా ఎక్కువ, ఈ నా సహోదరుడు నా అన్న కంటే ఎక్కువ, నా తమ్ముడు కంటే ఎక్కువ, అలాంటి యొక్క ప్రకాశత మనలో ఉన్నప్పుడు, అలాంటి యొక్క ఆనందం మనకు కలిగినప్పుడు అనేకులను నడిపిస్తాము. చూసారా ప్రియులారా? ఇంకా 2 విషయాలు చెప్పి ముగిస్తున్నాను, అయిపోయింది కాబట్టి. ఏమిటదంటే, ఆ నక్షత్రము చూడండి ఎక్కడ ఉన్నాడు? యేసు ప్రభువారు ఏ ఇంటిలో ఉన్నాడో ఆ ఇంటి దగ్గరికి వచ్చింది ఆ నక్షత్రం. యేసు ప్రభు ఏ ఇంట్లో ఉన్నాడు? ఆ ఇంటిలోకి వచ్చింది. అక్కడికి వచ్చి ఆగిపోయింది నక్షత్రం. అంటే దాని అర్థం ఏంటి? మనము ఏ చర్చికి వెళ్ళామనేది కాదు ప్రశ్న, లేక ఏ పాస్టర్ అనేది కాదు ప్రశ్న. నీ వెళ్ళిన స్థలంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడా? నీ వెళ్ళిన స్థలంలో ప్రభు నిన్ను ఆదరిస్తున్నాడా? నీ వెళ్ళిన స్థలంలో ప్రభు యొక్క వాక్యం నిన్ను బలపరుస్తుందా? నీ వెళ్ళిన స్థలంలో ప్రభు ద్వారా నీవు ముందుకి ప్రోత్సాహపరచబడుతున్నావా? నీ వెళ్ళిన స్థలంలో శాంతి సమాధానం అనేది నీ హృదయంలో ఉంటున్నదా? ఎందుకు లేదండి? ఈరోజు క్రిస్టమస్లో ఎక్కడైనా చూడండి తెగ డాన్సులు వేస్తున్నారు. మామూలు డాన్సులు కూడా కాదవి, భయంకరమైనటువంటి డాన్సులు. ఆ స్టేజ్ మీదకి ఎక్కేసి ఆ యవనస్తులైన వాళ్ళు డాన్సులు వేస్తుంటే, అమాయకమైన యవనస్తులు 100 వేలాది, వీళ్ళు డాన్సులు వాళ్ళు డాన్సులు, అందరూ నరకానికి. క్రిస్టమస్ అని పేరు చెప్పుకోవడం కాదు, క్రిస్టమస్ అని చెప్పుకోవడం కాదు ప్రియులారా. అక్కడ ఉన్నటువంటి మాట, ఎక్కడ ప్రభు యొక్క సన్నిధి ఉన్నదో, ఎక్కడ ప్రభు స్వరం ఉన్నదో, ఎక్కడ మన జీవితాలు మార్చబడతాయో, ఎక్కడ మనం శాంతి సమాధానంతో జీవిస్తామో, ఎక్కడ మనం ప్రభు రాకడ కొరకు సిద్ధపడతామో, ఆ స్థలంలోకి ఆ నక్షత్రం నడిపించింది. మనం ఏమంటాము? ఏ చర్చికి పోతే బాగుంటుంది పాస్టర్ గారు? ఏ చర్చికి పోతే బాగుంటుందమ్మా? ఏ చర్చి కంటే నీకు లోన పరిశుద్ధాత్మ దేవుడు లేడా? అనుభవం లేదా? సాక్ష్యం తెలియటం లేదా? ఏ ప్రాంతంలో ఎక్కడున్నారో తెలియలేదా? మేము 2 సంవత్సరాలు అవుతుంది ముత్యాలరెడ్డి నగర్ వచ్చి. అంతకుముందు మేము మొట్టమొదటి స్టార్ట్ అయినప్పుడు చాలా కొద్దిమంది ఉన్నారు. మరి దాదాపు 2 సంవత్సరాల్లోనే ఇప్పుడు ప్రభు స్థలం పట్టణంత రీతిగా, ఇంకా వెనక బయట కూడా వరండాల్లో కూడా కూర్చుంటున్నారు. ఎందుకని? ఎలాగొస్తున్నట్టు? దేన్ని బట్టి వస్తున్నట్టు?
నా ప్రియమైన సోదరి సోదరులారా, అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. నామకార్థమైనటువంటి క్రైస్తవ సంఘాలకు వెళ్ళడం ద్వారా మనం ఏమీ పొందలేము, పరలోకం కూడా పొందలేము. జీవంగల సంఘం అంటున్నారు దేవుని యొక్క వాక్యములో. ఒక సేవకుడైనప్పుడు విశ్వాసం ద్వారా సేవ చేయాలా. ఒక సేవకుడైనప్పుడు దేవుని యొక్క పిలుపు ఉండాలా సేవకుడికి. ఒక సేవకుడైనప్పుడు దేవుడు ఆ వ్యక్తిని పంపించాలా. ఒక సేవకుడైనప్పుడు దేవుడు ఆ వ్యక్తి చేసిన ప్రార్థన ఆలకించాలా. ఒక సేవకుడైనప్పుడు ప్రతి విషయంలో దేవుని వైపు చూడాలి, కానీ మనుషుల వైపు చూడడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. అలాంటి స్థలంలోకి మనం వెళ్ళాలి. అలాంటి స్థలాలను మనం ఎన్నుకోవాలి. అప్పుడేమవుతున్నారంట, ప్రభు వాళ్ళకి ప్రత్యక్షం అవుతున్నాడు. ఆఖరిగా మాట చూసుకొని ముగిస్తాము. ఆఖరిగా మాట చూసుకుందాం. రండి మత్తయి స్వార్థలో ఆ మాటను చూసుకుందాము. ఇప్పుడు ప్రభువును దర్శించిన తర్వాత 12 వచ్చిన చదవండి. 12 తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గాన వెళ్ళిపోయినారు. అది జరగాల. నీవు ఎప్పుడైతే మందిరానికి వస్తే అబద్ధాలు చెప్తూ నువ్వు అబద్ధాలతోనే వెళ్ళిపోతే ఆ మందిరంలో కానీ ఆ వాక్యంలో కానీ జీవము లేదు. త్రాగుబోతుగా ఉండి అదే త్రాగుడులో కొనసాగుతూ ఉంటే అక్కడ ఏమాత్రం కూడా జీవం లేదు. నీ వెళ్ళే స్థలము నేను మార్చాలా. వచ్చిన మార్గము కాదు మరి ఒక మార్గం వెళ్ళాలా. వచ్చిన విధానము కాదు మరి ఒక విధానములు వెళ్ళాలా. శాంతిగా వచ్చావా, శాంతిగా వెళ్ళాలా. మరి సఖ్యత లేకుండా వచ్చావా, ఐక్యతతో వెళ్ళాలా. ప్రేమ లేకుండా వచ్చావా, ప్రేమ పొంది వెళ్ళాలా. క్షమాపణ హృదయం లేకుండా వచ్చావా, క్షమాపణ కలిగిన వెళుతూ రావాలా. వచ్చిన మార్గంలోనే వెళ్ళొద్దు, కానీ మరి ఒక మార్గాన వెళ్ళాలా. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రాత్రికాల సమయంలో నక్షత్రాల్లో ఉన్న గొప్ప రహస్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు నీవు నేను ఆ నక్షత్రం. వీడు వచ్చి కొద్ది కాలం అవుతుంది ఇక్కడికి. ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత వారికి ఆ భారం ఉన్నది. ఇక్కడ